ఆకి అదాలత్లో డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా గారి మీద తర్వాత ఆరోపణ, తీవ్రవాదుల్ని రిలీజ్ చేయడానికి ఈయనే బాధ్యత. డాక్టర్ గారు, ఈ ఎన్నికల్లో తరచూ మాట్లాడుకున్న విషయం ఏంటంటే అజర్ మసూద్ గురించే. జస్వంత్ సింగ్ గారిని ఫ్లైట్లో తీసుకెళ్లి కాందహార్లో వదిలొచ్చారు. ఆ తర్వాత మరుసటి రోజే ఈ విషయం తెలిసింది. ఆయన దింపొచ్చింది మీరు, ఒక ముఖ్యమంత్రి. అవును, మీరు చెప్పింది నిజమే. కానీ మీరు ఇది మర్చిపోయారు. ఇంతకు ముందు కూడా నా చేత ఓ 5గురిని రిలీజ్ చేయించారు. మన విపి సింగ్ గారు ఇక్కడ పరిపాలనలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరన్నా రిలీజ్ చేయమని చెప్పారా? నేను చెప్తాను. ఆ 5గురిని రిలీజ్ చేయమని చెప్పినప్పుడు నేను అప్పుడు కూడా వ్యతిరేకించాను, వాళ్ళని ఆ విధంగా రిలీజ్ చేయకండి అని. కానీ వాళ్ళు వినిపించుకోలేదు. అల్లా దయ వల్ల వాళ్ళిద్దరూ ఇంకా బ్రతికే ఉన్నారు. ఆ తర్వాత ఐకే గుజ్రాల్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. గుజ్రాల్ గారు కూడా ఇంకా జీవించే ఉన్నారు. తర్వాత ఈ విషయంలో ఏం జరిగిందో వారిని అడగండి. ఆ తర్వాత నాకు ఈ సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు ఆ టైంలో మౌలానా ఆజాద్ ఉన్నారుగా, వారిని అడగండి అసలు ఏం జరిగిందో. నేను జస్వంత్ సింగ్ గారితో, అద్వానీ గారితో అలా చెయ్యొద్దని ఎంతగానో చెప్పాను. ఒకవేళ అలా చేస్తే ఆ తరువాత మనం ఎంతగానో బాధపడవలసొస్తుందని వాళ్ళకెంతో వివరించి నేను చెప్పాను. కానీ ఇది ఇప్పుడు మీతో చెప్తున్నందుకు క్షమాపణ అడుగుతున్నాను. మీడియా ఈ విషయంలో ఏ విధంగా నడుచుకున్నారంటే, అప్పట్లో మీరు చూశారంటే మీడియాలో ఈ విషయం మాత్రమే చూపిస్తూ ఉండేవారు. వాజ్పేయి ఇంటి ఎదురుగా రోడ్డు మీదకి అందరూ వచ్చి నుంచునుండేవారు. మన బంధువుల్ని వెంటనే తిరిగి తీసుకురండి, అందుకోసం ఏవైనా చెయ్యండి, వాళ్లనే మీడియా పదే పదే చూపిస్తూ వచ్చింది. మాకు అదే కావాలి, ఇంకేమీ అవసరం లేదు అని. ఇండియా ఏమైపోయినా పర్వాలేదు, మా బంధువుల్ని తీసుకురండి అని. ఆ విధంగా మీడియా దీనికి హైప్ ఇచ్చినప్పుడు నాకు తెలిసినంతవరకు ఇంకొక ఆప్షన్ లేదనే చెప్పాలి. వాళ్ళు దాన్ని అడ్డుకోలేకపోయారు, వాళ్ళని తీసుకురావాల్సొచ్చింది. అది చాలా తప్పుడు విషయమే. ఒకవేళ ఆ టైంలో ఆ ఫ్లైట్ని వాళ్ళని మనం త్యాగం చేసుంటే లోకం ఈ మాటే అనుండేది, భారతదేశం తీవ్రవాదాన్ని వ్యతిరేకించడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది, తీవ్రవాదాన్ని అంతం చేసి తీరుతుంది అని. కానీ మేమలా చేయలేకపోయాం. ఆ తర్వాత నాకు తెలిసి దాని పర్యవసానం పోయిన ఎలక్షన్లో అక్కడ జనం గుమిగూడారు. డాక్టర్ గారు, మీరు దీనికి వ్యతిరేకంగా ఉన్నానని చెప్పారు. అవును, నేను వ్యతిరేకించాను. ప్రొటెస్ట్ చేశారు. అయితే అది ఎటువంటి శక్తి? మిమ్మల్ని ఎవరు బలవంతం పెట్టారో చెప్పగలరా? రజత్, మీకు బాగా తెలుసు, ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. ఎందుకు నా నోటితో చెప్పిస్తారు? ఇక ఆ విషయం మాట్లాడనేవద్దు, ప్రజలు అది చూడండి, పబ్లిక్ తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? నేను వాళ్ళ తరపునే మిమ్మల్ని అడుగుతున్నాను. అప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్, ఆ తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్లో ఆ సమయంలో మీకు కూడా బాగా తెలుసు, హోమ్ మినిస్టర్ మన అద్వానీ గారు, తర్వాత జస్వంత్ సింగ్ గారు ఫారిన్ మినిస్టర్. వాళ్ళు ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా అక్కడ ఉన్నారు. అలాగే ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళంతా ఇదే నిర్ణయించుకున్నారు, వాళ్ళని వదిలేయాలి అని. కానీ నేను 3 గంటల ముందే అక్కడున్న ఆఫీసర్స్తో చెప్పాను ఇలా జరగకూడదని. టెలిఫోన్లో చెప్పాను, సక్సేనా గారు, గవర్నర్ గారు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు, ఆయన అడగండి, ఆయనతో కూడా చెప్పాను, ఇది చాలా తప్పు సార్ అని. ఒకవేళ మనం ఈ త్యాగం చేయలేదంటే దేశాన్ని కాపాడలేమని చెప్పాను. కానీ నా మాట ఎవరూ వినలేదు. అలాగే ఆ మౌలానా మసూద్ అజర్ పాకిస్తాన్లో కూర్చుని భారతదేశానికి వ్యతిరేకంగా తీవ్రవాదాన్ని వ్యతిరేకంగానే కాదు, ఆయన ఆ దేశాన్ని కూడా అంతం చేస్తూ ఉన్నాడు. ఎవరు మన కోసమైతే గొయ్యి తవ్వారో వాళ్లే ఆ గోతులోకొచ్చి పడుతున్నారు. తీవ్రవాదం వాళ్లనే మింగేస్తోంది. ఈరోజు ఒక్కొక్క నగరంలోనూ ప్రజలతో చెప్తున్నారు, మీరు దేశం వదిలి వెళ్ళిపోండి అని. ఎందుకంటే మేము వస్తాం, బాంబ్స్ వేస్తామని తాలిబాన్స్ ఓపెన్ గానే చెప్తున్నారు. మనం ఇప్పుడు రోజు చదువుతున్నాం, తాలిబాన్ లాహోర్ని వదిలేసి కరాచీని టార్గెట్ చేశారు. అన్ని నగరాల్లోనూ, ముల్తాన్లో ప్రజలతో చెప్తున్నారు, మీరు ఈ దేశం వదిలి వెళ్ళిపోండి అని, మేం నగరంలో దాడి చేస్తాము అని. ఏ మృగాన్నైతే వాళ్ళు తయారు చేశారో ఆ మృగమే ఇప్పుడు వాళ్ళని మింగేస్తోంది. ఇండియాకి పెద్ద ప్రమాదం ఉందని మీరు అనుకుంటున్నారా? మీరు ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి, ఈ ప్రమాదం ఇండియాకు మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికే తీవ్రవాదుల వల్ల సమస్య ఉంది. మనం దీన్ని ఏనాటికి ఒక చిన్న గోళంలో బంధించి ఉంచలేం. దాని హస్తాలు చాలా పెద్దవి. ఒకవేళ దీన్ని మనం వ్యతిరేకించామంటే అప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ మాటే చెబుతాయి,
మనందరం ఐకమత్యంతో ఉండి దీన్ని వ్యతిరేకించి పోరాడాలి అని. అంతవరకు మనం వాళ్ళని కంట్రోల్ చేయలేం. ఇది మొత్తం ప్రపంచానికి చెందిన పోరాటం, కేవలం ఒక ఇండియాకు చెందిన పోరాటం కాదు. మనం ఇది ఇండియా పోరాటం అని భావించకూడదు. ఇది మొత్తం ప్రపంచానికి చెందిన పోరాటం. మనం ఈ ప్రపంచాన్ని కాపాడాలంటే, అలాగే వీరికో మంచి జీవితాన్ని ఇవ్వాలంటే, అలాగే వీళ్ళకి స్వేచ్ఛను ఇవ్వాలంటే, ఇంకా వచ్చే తరాలకు మంచి జీవితాలు ఇవ్వాలంటే, ఆ లక్ష్యంతో పట్టుదలతో ఉంటే మనం ఖచ్చితంగా తీవ్రవాదాన్ని అంతం చేసి తీరాలి. ప్రజలకి ఏం అర్థమైందంటే డాక్టర్ గారు, ఈ 26/11 అటాక్ ముంబైలో జరిగింది. అప్పుడు మనం పవర్ని యూజ్ చేసి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ని మనం డిస్ట్రాయ్ చేసి ఉండొచ్చు కదా, ఒకవేళ మనం మన పవర్ని యూజ్ చేసి ఉంటే. ఇదే తీవ్రవాదులు కూడా కోరుకున్నారు. తీవ్రవాదులు ఈ గొడవ పెద్దదవ్వాలని కోరుకున్నారు. తరువాత ఇండియా పాకిస్తాన్ మీద దాడి చేస్తే తర్వాత వాళ్ల మనుషులు ఇండియన్ మిలిటరీతో కలిసి ఇస్లామియా ఫ్రంట్ని ఏర్పరచాలనుకున్నారు. అదే జరుగుండేది. నాకు తెలిసి మన్మోహన్ సింగ్ గారు ఖచ్చితంగా ఒక తెలివైన నిర్ణయమే తీసుకున్నారని చెప్తాను. ఎందుకంటే ఒక చిన్న గవర్నమెంట్ ఇప్పుడు గెలిచి వచ్చింది. ప్రజలు ఎన్నుకోవడం వల్ల వచ్చింది. మనం దాన్ని సంరక్షించి తీరాలి. లేదంటే మళ్లీ ఇక్కడ మిలిటరీ రూలే వస్తుంది. మిలిటరీ రూల్ని ఇంతకు ముందు మీరు చూసే ఉంటారు, ఇప్పుడు కూడా చూస్తారు. అందువల్ల ఆ సమయంలో ఆయన ఎంతో తెలివితేటలతో నడుచుకున్నారు. దాన్ని ఈ ప్రపంచమే అభినందించింది. కానీ ఇప్పుడు మునుపటి కన్నా బాగా ఎక్కువైంది. తాలిబాన్ వాళ్ళు మన ఇంటి గుమ్మానికి వచ్చేశారు. కానీ నేను మీకిది కూడా చెప్తున్నాను, ఈరోజు ఈ ప్రపంచం ఈ ప్రమాదాన్ని చూస్తూ ఉంది. అలాగే భారత్ కూడా ఈ ప్రమాదాన్ని చూస్తూనే ఉంది. కాని పొరపాటును కూడా ఇప్పుడు పని జరగడం లేదని అనుకోకండి. వీళ్లు తమకి చేతనైనంతవరకు తీవ్రవాదాన్ని ఎదిరించి పోరాడుతూ ఉన్నారు. డాక్టర్ గారు, నేను మిమ్మల్ని మొదట అడిగిన ప్రశ్ననే ఇప్పుడు మళ్ళీ అడగాలనుకుంటున్నాను. అజార్ మసూద్ని కాందహార్లో వదలడానికి వెళ్ళినప్పుడు ఆ టైంలో చాలా పెద్ద మొత్తంలో ఫారెన్ కరెన్సీ కూడా అదే ఫ్లైట్లో వెళ్ళిందన్న విషయం నిజమేనంటారా? ఆ ఫ్లైట్లో ఏం వెళ్లాయో నిజంగా నాకు తెలీదు. అందులో 3 తీవ్రవాదులు వెళ్లారని నాకు తెలుసు. అందులో డబ్బు వెళ్ళిందా లేదా అనేది మీరు ఈ ఆప్కి అదాలత్కి ఆ ఫ్లైట్లో వెళ్లిన 3లో ఎవరో ఒకరిని ఇక్కడికి తీసుకురావాలి. తర్వాత రుబయా సయీద్ కిడ్నాప్ చేసినప్పుడు మీరు 5 తీవ్రవాదుల్ని రిలీజ్ చేశారు. అప్పుడు ఆ 5 తీవ్రవాదుల్ని రిలీజ్ చేయమని అప్పుడు మీకు ప్రెషర్ పెట్టింది ఎవరో చెప్పగలరా? ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. అది విపి సింగ్ గవర్నమెంట్. అందులో ముక్తి గారు, ఆయన అప్పట్లో హోమ్ మినిస్టర్. ఇందులో నా తప్పొకటే, నేనిప్పుడు కూడా ఒప్పుకుంటున్నాను. నేనా సమయంలో నా రాజీనామా లేఖను ఆయన చేతికిచ్చుండాల్సిందే. ఇదిగోండి తీసుకోండి, మీరేం చేయాలో చేసుకోండి అని. ఇందులో ఫరూక్ అబ్దుల్లాకి ఎటువంటి సంబంధమూ లేదు. నేను చేసింది అది చాలా పెద్ద తప్పు. నేను చచ్చేంతవరకు ఈ తప్పు ఎప్పటికీ సమసిపోదు. కానీ మీరు ఈ తప్పుని 2 సార్లు చేశారు. రెండోసారి కూడా నేను తప్పు చేశాను. కానీ మొదటిసారి నేను తప్పు చేయకుండా ఉండుంటే రెండోసారి జరిగేది కాదు. ఇండియాలో మీరు మాత్రమే కాదు, జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యమంత్రి అయినా సరే, అంటే ఇంకేదైనా దేశానికి చీఫ్ మినిస్టర్ అయినా సరే, వాళ్ళని దీనికోసం ఫోర్స్ చేయకూడదంటే మీరు అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ దేశం ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారంటే, ఈ రోజు ఉన్న భారత ప్రభుత్వం ఒకవేళ భారతదేశంలోని ప్రజలందరూ కలిసి వాళ్లతో ఇది చెయ్యకూడదు అని చెప్తే వాళ్ళు చేస్తారో లేదో నాకు తెలీదు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇది ఆటోపాక్టిక్ రూల్ కాదు, ఇది డెమోక్రసీ. డెమోక్రసీలో ప్రజలే ముఖ్యం, రాజకీయ నాయకులు కాదు. మీ వల్లే మేము, మా వల్ల మీరు కాదు. మీరే మమ్మల్ని ఎన్నుకుంటున్నారు. మీరు తలుచుకుంటే మమ్మల్ని దించేయగలరు. ఒకవేళ ఆ సమయంలో ఇండియాలోని ప్రజలందరూ ఒకటై వద్దని చెప్పి మనం వాళ్ళని వదలకూడదు అని చెప్పుంటే ఎటువంటి వారైనా సరే ఇది చెయ్యలేరు. నేను మీతో ఒక విషయం చెప్తున్నాను, ఎప్పుడైనా ఇటువంటి విషయం జరిగిందంటే అది ఇండియా గౌరవానికి సంబంధించిందైతే ఆ సమయంలోని ఇండియాలోని యువత, వృద్ధులు, ఆడ మగ అందరూ లేచి నిలబడాలి. మేం దీనికి ఎప్పటికీ అంగీకరించమని చెప్పాలి. అప్పుడు ఆ గవర్నమెంట్ ఆ పని చెయ్యదు. సర్దార్ సార్, ఇలా పెట్టండి. డెఫినెట్లీ ముందు సర్దార్ గారికి అడగని మైక్ ఆయనకి. వాహిగురు జీ దా ఖాల్సా తే వాహిగురు జీ ది ఫతేహ్. సార్, ఇప్పుడు మీరు తీవ్రవాదం గురించి మాట్లాడుతున్నారు. మీరేం చెప్పారంటే ప్రతి ఒక్కరూ దాన్ని ఎదుర్కోవాలని. కానీ మామూలు మనిషే కదా, వాళ్ళు ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి చేరాలంటే ఏం చేయాలి సార్? ఏం చెప్తున్నారు? అది కాదు, ప్రజలు తీవ్రవాదులు. ఇలా చూడండి, మన ప్రజలు కలిసికట్టుగా నిలబడితే అది ఎటువంటి స్వరంలా మారుతుందంటే ఆ తరువాత మీరే షాక్ అవుతారు. ప్రజలు తలుచుకుంటే దేశాన్నే అల్లకల్లోలం చేయగలరు. మీలాంటి ప్రజల మీదే మేమందరం డిపెండ్ అయ్యున్నాం.
ప్రజలు లేకుండా రాజకీయ నాయకులు ఏమైనా చేయగలరని మీరు డాక్టర్ గారు భావించకండి. మీరు ఎన్నికలప్పుడే ప్రజల మీద ఆధారపడుతున్నారు. కాదు, ఆ కాదు, తర్వాత నేను మీరు ఆ తర్వాత కూడా సరే సార్, మేమందరం ఒకటై ఏం చేయాలో కూడా మీరే చెప్పండి. ఎలా వాళ్ళ దాకా వెళ్ళాలో వినండి, చెప్పండి. నేను చెప్తాను. ఎన్నో దారులున్నాయి. ఒక దారి ప్రజలందరూ ఒకటవ్వాలి. ఒకటయ్యి ఓ పెద్ద ఉద్యమం చెయ్యాలి. ఆ తర్వాత మినిస్టర్స్ అందరిళ్లకి వెళ్ళి మీరు వారితో చెప్పాలి. వాళ్ళని గట్టిగా అడగాలి, తీవ్రవాదుల్ని మీరు ఎలా విడిచిపెట్టారు అని అడగాలి. ప్రజలు వాళ్ళ ఇళ్ల ముందు పడుకుండిపోయారంటే మీడియా వాళ్ళు వెంటనే వచ్చేస్తారు. ఈరోజు మీడియా ఎంతో స్ట్రాంగ్గా ఉంది. ఈరోజు మీడియా ఈ విషయాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయగలదంటే కుర్చీలన్నీ కదిలిపోతాయి, ఇళ్లన్నీ కదిలిపోతాయి. అంతా మీడియా చేతిలోనే ఉంది. మనం మీడియాని రెచ్చగొట్టాలి. సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నారు. ఒకప్పుడు మీరు ఎన్డీఏలో వాజ్పేయి సార్తో కలిసి ఉన్నారు కదా, ఇంకా మన్మోహన్ సింగ్ గారితో కూడా కలిసి ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎలా ఆలోచిస్తారో కూడా మీకు తెలుసు. వాళ్ళిద్దరూ ఎలా అలా ఆలోచించగలుగుతున్నారనేది మీరు ఈ యాప్కి అదాలత్లో చెప్పగలరా సార్? చూడండి, వాజ్పేయి గారు చాలా గొప్ప నాయకులు. మా మధ్య ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా నేను ఏమనుకుంటున్నానంటే ఆయనకి భారతదేశం పట్ల ఎంతో ప్రేమ ఉంది. అది ఈనాటికి ఉంది, అప్పుడు ఉండేది. అది ఆయన బ్రతికున్నంత వరకు అలాగే ఉంటుంది. అదే ప్రేమ మన్మోహన్ సింగ్ గారికి ఉంది. పోతే 23 పార్టీస్ని మెయింటైన్ చేయడం అంత తేలికైన విషయం కాదు. తర్వాత మన్మోహన్ సింగ్ గారి పోయిన గవర్నమెంట్లో ఎన్నో పార్టీస్ ఉన్నాయి, వాటిని మేనేజ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. కానీ ఇద్దరికీ ఎన్నో పోలికలున్నాయి. ఒకవేళ మనుషుల మధ్య ఆ అకామిడేషన్ ఉంటే, మనుషుల్లో ఆ విషన్ అనేది ఉంటే, ఆ తర్వాత అన్నిటినీ మేనేజ్ చేయగలరు. ఇక వాజ్పేయి గారిలోని గొప్ప విషయం ఇదే, వారందరినీ మేనేజ్ చేయగలరు. అలాగే మన్మోహన్ సింగ్ గారిలో ఉన్నది కూడా ఇదే. అందువల్లే వారు భారత ప్రజల్ని, భారతదేశంలోని అందర్నీ, అన్ని పార్టీస్ని కలిపి మేనేజ్ చేసుకుంటూ వెళ్లారు.